నిమిషాలే టైం ఉంది. అందరూ జెండాలన్నీ దించేయాలి. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఉన్నారు. 2 నిమిషాల్లో అయిపోవాలి. అన్ని జెండాలు కింద దించాలి. పట్టుకొని తీసుకుంటా. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా లేదా? ఏం చెల్లమ్మలు హుషారుగా ఉన్నారా లేదా? ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా మీరందరూ? ఇంకా ఎన్ని రోజులు తమ్ముళ్ళు? 2 రోజులే. రేపే ఎల్లుండంతా ప్రిపరేషనే. తమ్ముళ్ళు నిలబాల జెండా తీసేయాలి. ఎల్లుండంతా మనం ప్రిపరేషన్కే సరిపోతుంది. 3 రోజులుంది మొత్తం కలిసి. ఎల్లుండి 11వ సాయంత్రం. తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీ గెలవడం చారిత్రక అవసరం అవునా కాదా? మైక్ అడ్జస్ట్ పెట్టుకోవాలి. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, విభజన వల్ల అన్యాయం జరిగిందా లేదా తమ్ముళ్ళు మీరే చెప్పండి. మైక్ అడ్జస్ట్మెంట్ కావాలి. గరగరమే వస్తుంది. బీ కేర్ఫుల్. ఇమ్మీడియట్ కావాలి. ఆ డిస్టెన్స్ కరెక్ట్ చూసుకోండి. తమ్ముళ్ళు మనకు అన్యాయం జరిగింది. మీరందరూ భయపడ్డారు. నరేంద్ర మోడీ నమ్మక ద్రోహం చేసి నమ్మక ద్రోహిగా మిగిలిపోయారు. అవునా కాదా? జగన్ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తాన్నాడా లేదా? విభజన హామీలు అమలు చేస్తాన్నాడా లేదా? చేశాడా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. నరేంద్ర మోడీ నమ్మక ద్రోహంనా కాదా? అవును అంటే గట్టిగా చెప్పండి. కూడా చెప్పండి. తమ్ముళ్ళు కేసీఆర్ నేను అడుగుతున్నా, ఈ విషయాలకు వచ్చే ముందు 5 సంవత్సరాలు ఈ పరిపాలన వల్ల మీరు ఆనందంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? అయితే చేతులు పైకెత్తండి. హ్యాపీగా ఉండే వాళ్ళందరూ. లాస్ట్ ఉండే తమ్ముళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారు. తమ్ముళ్ళు ఈ రోజు మీ ఆనందం చూసిన తర్వాత కడుపు నిండిపోయింది. రాత్రికి భోజనం లేకపోయినా పడుకుంటా. ఈ ఆనందం కోసమే 5 ఏళ్లు కష్టపడ్డా. మీ కేరింతలు, ఈలలు, చప్పట్లు నా జీవితంలో ఎప్పుడూ మరుమవుతా ఉంటాయి. ఈ కోనేరు గట్ట దగ్గర ఈ మీటింగ్లు ఎన్నోసార్లు పెట్టారు కానీ ఈసారి మీటింగ్ ఎప్పుడూ నా జీవితంలో చూడలేదు. నేను అడుగుతున్నా, మీకు పోర్టు వచ్చిందా లేదా తమ్ముళ్ళు? ఎవరు చేశారు తమ్ముళ్ళు? కోడికత్తి పార్టీ చేసిందా? వేరే పార్టీ చేశారా? డబ్బులైనా పర్వాలేదు, ఈ బందరికి, ఈ మచిలీపట్నానికి పూర్వ వైభవం తేవాలని పని కట్టుకుని పోర్టు పనులు ప్రారంభించారు తమ్ముళ్ళు. ఇక్కడ కొల్లు రవీంద్ర, పార్లమెంటు మెంబరు నారాయణరావు గారు, వేదవ్యాస గారు, అర్జున్ గారు అందరూ సహకరించారు. నా వెనకాల పడ్డారు. పోర్టు రావాలి అని కృషి చేసిన వెళ్ళి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. తమలో పోర్టు వస్తే జాతకం మారిపోతుంది కదా. మచిలీపట్నం భవిష్యత్తులో గ్రేటర్ మచిలీపట్నం, పోర్టు, మచిలీపట్నం, పెడన అన్ని కలిసిపోతాయి.
బ్రహ్మాండమైన వాణిజ్యం. ఒకప్పుడు బ్రిటిష్ పీరియడ్ ఎట్ చేశారు, మళ్ళా ఆ దశ నేను తీసుకొస్తాను తమ్ముళ్ళు అని మిమ్మల్ని కోరుతున్నా. కోడికత్తి పార్టీ వచ్చి నేనేదో భూములు లాగేసుకుంటాను అంటున్నాడు. నీకు అలవాటు కోడికత్తి ఆ పని. వ్యాన్పిక్ సిటీలో 28,000 ఎకరాలు కొట్టేశారు, లేపాక్ష్ లో కొట్టేశారు. కడాన వాళ్ళు నువ్వు కలిసి జైలుకు పోయే పరిస్థితి వచ్చింది. కానీ మా రైతులకు అన్యాయం చేయను, న్యాయం చేస్తా, మీ విలువ వేస్తా, మీ ఆదాయాన్ని పెంచుతా. మీరే అమ్ముకోవచ్చు. వాణిజ్యం కోసం మీరే అమ్ముకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. నాకు దాన్ని ప్రోత్సహిస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో పోయిన ఎలక్షన్ లో మీరు చూశారు. ఆ రోజు నేను సిబిఎన్ ఆర్మీ ఇక్కడే ఉంది, బ్రహ్మాండంగా ఉత్సాహంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబం ఉంది, యువత ఉన్నారు. జాబు కావాలంటే బాబు రావాలి. ఈ పోర్టు వల్ల మీకు ఉద్యోగాలు వస్తారే తమ్ముళ్ళు. జాబు కావాలంటే మళ్లీ మళ్లీ బాబే రావాలి, అవునా కాదా? యువత వేరే ఊరికి పోవక్కర్లా, వేరే వాళ్ళు ఇక్కడికి వస్తారు, ముందు మీకే ఉద్యోగాలు ఇప్పిస్తారని మరొకసారి హామీ ఇస్తున్నా. మచిలీపట్నం నిన్నటి వరకు ఒక జిల్లా హెడ్ క్వార్టరీ, మంచి రోడ్లు, సుందరమైన టౌన్, పోర్టు వస్తే వాణిజ్య సిటీ కింద బ్రహ్మాండంగా ప్రపంచం మొత్తం గుర్తింపు తీసుకొచ్చే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఒక పక్క రాజధాని, ఒక పక్క బందరు పోర్టు. నేను అడుగుతున్న రాజధాని పైన కోడికత్తి పార్టీ ఏమైనా మహాడర తమ్ముళ్ళు? మేనిఫెస్టోలో చెప్పారా? ఎందుకు చెప్పలేదు అంటే రాజధాని తరలిస్తారా మీరు? నీ వల్ల అవుతుందా అది? నేను హెచ్చరిస్తున్నా. ఇక్కడే సుందరమైన రాజధాని, ప్రపంచంలో అగ్ర నగరాల్లో మన అమరావతి 5లో ఒకటి ఉంటుందని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, మీ అందరికీ సంక్షేమం ఇచ్చానా లేదా? పెద్ద కొడుకని చెప్పాను, ఉంటానని చెప్పాను, మాట నిలబెట్టుకున్నాను. 2,000 రూపాయలు చేశాను. ఇప్పుడు 3,000 రూపాయలు ఇస్తానని చెప్తున్నా. నేను అడుగుతున్న తల్లి తండ్రిని, ఈ పెద్ద కొడుకుని ఆశీర్వదించండి, ఎన్నికల్లో పనిచేయండి. కోడి కత్తిచ్చే డబ్బులకు ఆశపడద్దండి, అది పాపిష్టి డబ్బులు. తమ్ముళ్ళు, కుటుంబ పెద్దగా వితంతువులకు పింఛన్ ఇచ్చా, ఒంటరి మహిళకి ఇచ్చా, దివ్యాంగులకు ఇచ్చా, ట్రాన్స్జెండర్కి ఇచ్చా. కడాన 2 చేతులు లేకపోతే వాళ్ళకు కూడా పింఛన్ ఇచ్చాను తమ్ముళ్ళు, 10,000 ఇచ్చా. మా చెల్లెమ్మలు విజ్ఞప్తి చేస్తున్నా. చెల్లెమ్మలంతా కూడా 1 కోటి మంది ఉన్నారు. మీరు ఈ అన్న మీకోసం పసుపు కుంకుమ పెట్టాడు. 2 విడతలు ఇచ్చాను, 3వ చెక్కి రోజు వచ్చింది. నేను ఒకటే మా ఆడబిడ్డలను కోరుతున్నా, మళ్లీ మళ్లీ ఇస్తా, పసుపు కుంకుమ పెడతానే ఉంటా. సంవత్సరం పసుపు కుంకుమ ఇస్తారని మా చెల్లెమ్మలకు హామీ ఇస్తున్నా. చెల్లెమ్మలు, రేపటి నుంచి మీరందరూ కూడా మా తమ్ముళ్ళకి పెద్దలకి వీర తిలకం పెట్టాలి, ఇంటింటికి వెళ్ళాలి, యుద్ధానికి సిద్ధం చేయాలి, ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేయాలి. ఖబర్దార్ నరేంద్ర మోడీ, ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్ కోడికత్తి పార్టీ. మా జోలుకు వస్తే తాట తీస్తామని చెప్పాల్సిన అవసరం మీ అందరిపైన ఉంది. నేను అడుగుతున్నా, కేసీఆర్ ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు తమ్ముడు, నేను సన్నాసంట.
ఏం తమ్ముళ్ళు మీకు కోపం రాలేదా? నేను సన్నాసాలేను. ఏం తమ్ముళ్ళు మీకు కోపం రాలా? అదే మరి ఇక్కడ ఓడిపోతున్నామంట మనం. ఆయన తెలంగాణ అంతా గెలుస్తాడంట, నేను మీకోసం పోరాడితే మనం ఓడిపోతామంట. కోడి కత్తి గెలుస్తుందంట. కోడి కత్తి గెలిస్తే నీ గూడిగం చేస్తాడు, నేను గెలిస్తే నీ అంతం చూస్తారు, వదిలిపెట్టారు మా జోలికి వస్తే. మాకు అన్యాయం చేసి అవమానం చేసి మళ్లీ మా మీద పెత్తనం చేస్తావా నువ్వు? ఒక మాట అన్నాడు, మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న తెలంగాణ ఎన్నికలకు వెళ్ళాను. ఏమన్నాడు తమ్ముళ్ళు? ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఇక్కడ కావాలని అన్నాడు. నీ పెత్తనం మాకు కావాలనా? కావాలనా? మనకు అవసరమా? మనకు రోషం లేదా? మనకు కసి లేదా? మనకు తమ్ముళ్ళు ఈరోజు అంటాడు ఆయన సర్వే చేయించాడు. మైండ్ గా మాడతాడు. నీ సర్వే ఏంటి రా? ఈ బందర్లో మచిలీపట్నంలో మా ఆవేశం చూడు, దొరికితే ఏం చేస్తారో కూడా తెలియదు నిన్ను. మా బిర్యానీ పేడ బిర్యానీయా? మా ఉలవచారం మీ దగ్గర పశువులు తినవా? మేము దద్దమ్మలమా? నేను సీఎంగా ఉంటే సన్నాసిన నేను? మా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాల నువ్వు. నువ్వు ఒక మాట అంటే ఇంకా ఎక్కువ అనగలుగుతాను నేను. మోడీకి చెప్తున్నా, కేసీఆర్ చెప్తున్నా, ఒక మాట అంటే రెండు మాటలు అంటే ఎక్కడ పెరిగావు నువ్వు? ఎక్కడ పెరిగాడు తమ్ముడు ఈ కేసీఆర్? ఎక్కడ పెరిగాడు? ఇంత గొప్పవాడైపోయావు నువ్వు. నా దగ్గర నీ ఆటలు సాగో కేసీఆర్. కబద్దార్, జాగ్రత్తగా ఉండు. వారం నుంచి ఉతికారేశారా లేదా? నేను ఎవరైనా మన దగ్గర చూస్తాం, వరి పొలాల్లో ఎలుకలు కొలంలో ఉంటాయి. పొగేస్తే పొగేస్తే బయట వస్తుంది. పొగేసా, బయట వచ్చాడు, ముసుగు తీశాడు, ఒప్పుకున్నాడు. నేను జగన్ నాటకం ఆడావని. నీ నాటకాలు నా దగ్గర ఆడతావా నువ్వు? ఇప్పుడు అంటున్నాడు నేను ఎప్పుడు అపోజ్ చేయలేదు అంటున్నాడు. తమ్ముళ్ళు తెలంగాణ ఎన్నికల్లో చూశారా? సోనియా గాంధీ ఏం చెప్పింది? మేము ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిందా లేదా? మరుసటి రోజున ఆవిడ తిట్టాడా లేదా? ఆవిడ దెయ్యమని చెప్పి తిట్టాడా లేదా? ఏమన్నాడు ఆ రోజు? మాకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఆంధ్రాకి ఇస్తే ఉద్యోగాలు పోతాయని చెప్పారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెట్టాం. 20 రోజులు అడ్డుపడ్డాడా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నరేంద్ర మోడీ అడ్డం పెట్టుకుని చర్చకు కూడా రానికపోతే తర్వాత వస్తే నీకు మా మీద అంత అభిమానం ఉంటే ఎందుకు ఓటేయలేదు కేసీఆర్ అని అడుగుతున్నా. నరేంద్ర మోడీ జట్టులో ఉండి నాటకాలు ఆడతారా మీరంతా కలిసి? ఈ రోజు ఇంకొక ఆయన రామ్ మాధవ్, ఆయన పెద్ద లీడర్, ఇంటర్నేషనల్ లీడర్, ఆయన బీజేపీలో. ఆయన అంటున్నాడు మేము జగన్కు బి టీం కాదు, మాకు ఆయనకు సంబంధం లేదని. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుగుకున్నారు అందరూ. అవునా కాదా తమ్ముళ్ళు? ఎప్పుడున్నా కేసీఆర్ మన జగన్ నరేంద్ర మోడీని తిట్టాడా? గొప్ప నాయకుడిని పొగిడాడు. గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ. నమ్మక ద్రోహి నరేంద్ర మోడీ అవునా కాదా? నీకు ఆయన మహానాయకుడు కనపడ్డాడు. ఎందుకంటే ఈ కోడికత్తి పార్టీలో కేసులన్నీ మాఫీ చేశాడు కాబట్టి. కోడికత్తి ఎంత తమ్ముళ్ళు? ఇంతే కదా. దానికి ఎన్క్వైరీ ఎంత తమ్ముళ్ళు? ఇంత ఎన్క్వైరీ ఎన్ఐఏ. ఎవరేశారు? నరేంద్ర మోడీ అవునా కాదా? నరేంద్ర మోడీ పైన ఎవరు పోరాడుతున్నారు? నేనే కదా పోరాడేది. మైనారిటీ సోదరులు కూడా అర్థం చేసుకోవాలి. నరేంద్ర మోడీ ఆధిపత్యానికి సవాలు చేసిన వ్యక్తిని మొట్టమొదటిసారి నేనే తమ్ముళ్ళు. ఇప్పుడు అందరూ వస్తారు. ఇంకొక పక్క పోలవరం సుప్రీంకోర్టు వేసి ఇప్పుడు అంటాడు
నాకేదో సబ్జెక్టే తెలియదంట. నాకు సబ్జెక్ట్ తెలియకుండా హైటెక్ సిటీ కట్టా, సైబరాబాద్ కట్టా, విమానాశ్రయాన్ని కట్టా, ఔటర్ రింగ్ రోడ్ వేసా. నువ్వేం చేసావు చెప్పండి? ఏం చేశాడా? కేసీఆర్ ఏమైనా చేశాడా? నాకు సబ్జెక్టే తెలియదు. 2000 రూపాయలు పింఛన్ ఇచ్చారు. మీరు ఎంత ఇచ్చారు? 1000 రూపాయలు ఇచ్చారు. అక్కడ నిరుద్యోగ భృతి 2000 ఇచ్చా, ఇప్పుడు 3000 ఇస్తున్నా. మీరు ఇచ్చారా అని నేను అడుగుతున్నా. రుణమాఫీ మీరు లక్షిస్తే 1,50,000 ఇచ్చా. మా ఆడబిడ్డలకు పసుపు కుంకుమ నువ్వు ఇవ్వకపోతే నేను ఇచ్చా. బ్రహ్మాండమైన అన్నా క్యాంటీన్ పెట్టా. 10 లక్షల రూపాయలు బీమా ఇచ్చా. 1,00,000 రూపాయలు ఆడబిడ్డల పెళ్లిళ్ళకి ఇచ్చాను తమ్ముళ్ళు అని మిమ్మల్ని తెలుస్తున్నా. ఏదో వేల ప్రాంతాలు మునిగిపోతున్నాయంట. ఎక్కడ మునిగిపోతున్నాయని అడుగుతున్నా. అడ్డం పెట్టడానికి కావాలని అడ్డుకాలు పెట్టి మునిగిపోతున్నాయని. తమ్ముళ్ళు ఉండమా, తమ్ముళ్ళు వద్దు వద్దు, కసపు ఉండండి. ఈరోజు మీరు చూస్తే కావాలని అడ్డు పెట్టి పోలవరాన్ని అడ్డుకోవాలనుకుంటే కబద్దార్. పోలవరం ఎవరు అడ్డుకున్నా ఆగదు, ముందుకు పోతుంది. పట్టిసీమ వల్ల మీకు లాభం వచ్చిందా లేదా? గోదావరి నీళ్లు తాగుతున్నారా లేదా? ఆ కసి ఉందా లేదా మీలో? ఏం తమ్ముడు గట్టిగా ఉందా లేదా? సిగ్గులేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పోతిరెడ్డి పాడు మూసేయమన్నారు, ముచ్చుమర్రి మూసేయమన్నారు, రాయలసీమకు జీవనాడి. అవి మూసేయమంటే పులివెందులకు నీళ్లు కూడా రావే. నీకు ఆ మాత్రం ఆ ప్రాంతం మీద అభిమానం ఉందా? నీకు ఏమైనా రోషం ఉందా? నీ కేసుల కోసం మా భవిష్యత్తు తాకట్టు పెడతారా అని అడుగుతున్నా. ఆ హక్కు ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్నే సుప్రీంకోర్టు చెప్పారు ఆస్తుల్లో సరైన వాటా ఇవ్వాలని. అంటే 58% మనకు, 42% వాళ్ళకి ఇవ్వాలని చెప్తే ఇచ్చారా అని అడుగుతున్నా. ఇచ్చారా తమ్ముళ్ళు? కట్టుబట్టలతో వచ్చావా లేదా? కుర్చీ అన్నా ఇచ్చారా మనకు? నువ్వు నంగనాచిగా మా మీద మాట్లాడతావా? మర్యాదగా విన్నాం. ఇప్పుడు చెప్తున్నా, మీరు కానీ కరెక్ట్ గా ఉండకపోతే నేనేదో హైదరాబాద్ బెదిరించానంట. బెదిరిస్తా, నా మీద కేసులు పెడతావా నువ్వు? డేటా సెంటర్ నీ అబ్బ సొమ్మా? నా ఆస్తికి నువ్వెవరు అడగడానికి? నా డేటా తీసుకుపోయి కోడికత్తి పార్టీకి ఇస్తావా నువ్వు? ఎంత ధైర్యం ఉండాలి నీకు? మా వాళ్ళపైన కేసులు పెడతావా తెలంగాణ? నువ్వు కేసులు లేనటివి తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని బాధ పెట్టాలంటావు. అందుకే చెప్తున్నా, మళ్లీ మళ్లీ కేసులు పెట్టు, వస్తా, నడి రోడ్డులో కూర్చుంటా, మీ కథ చూస్తా. మన వాళ్ళు అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా, నీతి నిజాయితీ కూడా నేను కాపాడుకుంటాను తమ్ముళ్ళు అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. రోషంతో పలికే జాతి తెలుగు జాతి, ఆంధ్రుల జాతి. ఆయన అంటాడు, ఒక మాట అంటాడు, తెలంగాణ వాళ్ళు గొప్పోళ్ళంట, మన వాళ్ళంతా పనికిరాని వాళ్ళంట. అవునా తమ్ముళ్ళు? ఎవరు డెవలప్ చేశారు హైదరాబాద్? మనమే కదా. ఎవరు అనుభవిస్తున్నారు? మీరే కదా. మా కష్టం నువ్వు అనుభవిస్తూ మమ్మల్ని అవమానం చేస్తావా? మోడీ అందుకే అన్నాడు, ఈయనకు చాలా మెచ్యూరిటీ ఉందంట కేసీఆర్. నాకు మెచ్యూరిటీయే లేదంట. మోడీ మాట ఏమన్నా తమ్ముళ్ళు? వీళ్ళంతా గూడి పుట్టాను, అవునా కాదా? ముగ్గురు ఒకటి, అవునా కాదా? ముగ్గురు ఒకటి అనుకున్న వాడు చెప్పండి కొనండి గట్టిగా. ఏం చేయాలి? కాపులో చుట్టి బంగాళాఖాతంలో పడేయాలి, అవునా కాదా? మాట్లాడుతున్నారు, ఎవరి చెవిలో పువ్వు పెడతారని అడుగుతున్నా మిమ్మల్ని. అందుకే తమ్ముళ్ళు, ఈ యొక్క మచిలీపట్నం 2019కి లాస్ట్ మీటింగు, సాయంత్రం మీటింగు. ఈ మీటింగ్ ద్వారా నేను సవాలు విసురుతున్నా కేసీఆర్ ని, జగన్ ని, మోడీని. ముగ్గురు కలిసి రండి,
ముసుగు తీయండి. మీ కథ ఏంటో మా కథ ఏంటో తేల్చేస్తాం. వన్ స్వరాలు తేలిపోతుంది. లేకపోతే కేసీఆర్ సుప్రీంకోర్టులో వేసిన కేసు విత్డ్రా చేసుకో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాయి ప్రత్యేక హోదా పైన. అదేవిధంగా కృష్ణా జలాల పైన ట్రిబ్యునల్ వేసిన పిటిషన్ విత్డ్రా చేసుకో. మా ఓటా మాకి, అప్పుడు నేను మాట్లాడతా. నీవేమి భిక్షమేయడం వల్ల ఇది నా హక్కు. మేము నీ దయాదాక్షల పైన లేవు. మాతో పెట్టుకుంటే మోడీ ఏమయ్యాడు, మీరు అదే అవుతారు. అవునా కాదు తమ్ముళ్ళు? ఐటీ రైడ్స్ కి భయపడ్డామా? భయపడ్డామా? సిబిఐకి భయపడ్డామా? ఈడీకి భయపడ్డామా? భయపడతామా? ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ చేస్తే భయపడ్డామా? సిఎస్ ట్రాన్స్ఫర్ చేస్తే భయపడతామా? ఏమనుకున్నారు తమ్ముడు? భయపడతావు అనుకున్నారు. ఎవరిని భయపెడతావు? మోడీ ఢిల్లీ నుంచి గుజరాత్ పంపించే వరకు నీ వెనకాన పడతావని మరొకసారి హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు, అభివృద్ధి నేను చేస్తా, సంక్షేమం నేను ఇస్తా, ఎవరికి ఎక్కడా ఇబ్బంది లేని పాలన ఇస్తా, అన్ని పనులు చేస్తా, ఉద్యోగాలు ఇప్పిస్తా. ఒకే బాధ నాకు, మన ఆత్మ గౌరవాన్ని కించపరిస్తే నేను భరించలేని తమ్ముళ్ళు. నన్నంటే పర్వాలే. కోడికత్తి పార్టీ నందిడతాడు, కేసీఆర్ నన్ను సన్యాసి అంటావా? అంటావా తమ్ముళ్ళు? ఆంధ్రప్రదేశ్ లో ఉండే వాళ్ళందరూ మనం సన్యాసులమా? పౌరుషం లేదా? జాతి పౌరుషం లేదా? ఏం చేయాలి దానికి? ఏం చేయాలి? సిగ్గులేని జగన్మోహన్ రెడ్డి కుక్క బిస్కెట్లు తీసుకొని తింటున్నాడు తమ్ముళ్ళు. అవి మనకు కూడా వస్తున్నాడు. ఈరోజు మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ మోడీకి పెంపుడు కుక్కలు తమ్ముళ్ళు. ఒక్కొక్క బిస్కెట్ వేస్తే పడి ఉంటాయి. వాళ్ళు ఇచ్చే బిస్కెట్లు తీసుకొచ్చి ఇక్కడ మీకు కూడా వేయబోతున్నారు తమ్ముళ్ళు. జాగ్రత్తగా ఉండాలి. 1000 కోట్లు వచ్చాయి, అవునా కాదా? మోడీ డబ్బులు పంపించాడు, కేసీఆర్ పంపించాడు. నేను అడుగుతున్నా కేసీఆర్ ని, ఎందుకు పంపించావు డబ్బులు? ఎవడబ్బా సొమ్మది? ఎందుకు మా రాష్ట్రానికి మీ డబ్బులు పంపించావు? అందుకే అడుగుతున్నా, నీ డబ్బులు ఇక్కడ పనిచేయు. నువ్వు 1000 కాదు 10,000 కోట్లు పంపి ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ నీకు ఓటేసే పరిస్థితి ఉండదు. నీ మీద అంత కోపం ఉంది. కేసీఆర్ పైన కోపం ఉందా లేదా? అయితే చెప్పండి. మీ ఓటు అంటే గట్టిగా చెప్పాలి. మీ ఓటు తమ్ముళ్ళు, మీ ఓటు. ఆత్మగౌరవాన్ని అంటే కాపాడుకుంటా చెప్పాలి. ఆత్మగౌరవాన్ని ఈ పోరాట యోధుడిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా. మీ ఆశీస్సులు నాకు కావాలి. ఈ పోరాటం కొనసాగాలి. అందుకే అందరూ కూడా నాకు ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, తమ్ముళ్ళందరూ తమ్ముళ్ళు, నేను పోరాడడానికి నాకు మీ ఆశీస్సులు కావాలి. ఇక్కడ కొన్ని పనులు చెప్పారు. మెడికల్ కాలేజ్ కానీ, ఇండ్లు కానీ, రోడ్లు పరిశ్రమకు కరెంటు కూడా 2 రూపాయలకు ఇవ్వాలని కానీ, గిలకల దిండి వద్ద పూడిపోతున్న సముద్రముఖ ద్వారా డ్రెడ్జింగ్ చేయాలని, 34 పంచాయతీల్లో పేదవాళ్ళకి భూమి పట్టాలు ఇవ్వాలని, బందర పోర్టు చేయాలని, మంగనపూడి బీచ్ల అభివృద్ధి అన్ని చేస్తా, ఇంకా ఎక్కువ చేస్తా. మిమ్మల్ని ఆదుకుంటా. నిండు మనసుతో ఆశీర్వదించమని మరొకసారి కోరుకుంటూ, ముస్లిం సోదరులు కానీ, మత్స్యకారులు కానీ, రైతులందరూ కూడా హామీ ఇస్తున్నా. మళ్లీ మీకు భూమి తీసుకునే అవసరం లేదు. ఆ భూమి మీరే అమ్ముకుంటారని మరొకసారి తెలియజేస్తూ, అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.